వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇది పార్ట్ 2 అన్నమాట. కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడండి. ఇది వచ్చేసి దానికి రిలేటెడ్ వీడియో అన్నమాట, స్టిచ్చింగ్ వీడియో. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పైపింగ్ వేసుకోవడానికి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ ఇలా ఉండేటట్టు చుట్టూ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పైపింగ్ తీసుకొని మనం మార్కింగ్ చేసిన దాని మీద నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు వీడియో షేర్ చేస్తాను. ఇక్కడైతే మీకు పైపింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించలేదు, అది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు స్టిచ్చింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇలా బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. మెయిన్ బ్లౌజ్ క్లాత్ తీసుకొని రైట్ సైడ్ పై వైపున పెట్టాలన్నమాట. ఈ లైనింగ్ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. క్లాత్ అనేది కదిలిపోకుండా మీరు చుట్టూ పిన్నులు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది పడాలన్నమాట. ఇప్పుడు ఆ పిన్స్ అన్ని తీసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇవ్వాలన్నమాట. నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు క్లాత్ని టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలన్నమాట. చుట్టూ కూడా పైపింగ్ పక్కనే కుట్టు రావాలన్నమాట. ఈ ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం వల్ల మనకి ఖర్చు కూడా బయటకు అనేది కనబడదు అనమాట. చూసారా, చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ ఉన్నాయి కదా, ఇది రెండు కూడా పక్క పక్కన నెక్స్ వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకుంటే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు. సేమ్ ఇందాక బ్యాక్ పార్ట్ లో చూసాం కదా, సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ లో కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఇలా మార్కింగ్ మీదనే కుట్టు పడేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ పై వైపును పెట్టుకోవాలన్నమాట. మనం స్టిచ్ చేసిన పైపింగ్ అనేది కిందకు ఉండాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. పైపింగ్ పక్కనే స్టిచ్ పడాలన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న కట్స్ ఇవ్వాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చూద్దాము. దీనికోసం జాయింట్స్ పడతాయని చెప్పాను కదండి కటింగ్ వీడియోలో. ఒక 2 ఇంచెస్ సైడ్ లో జాయింట్స్ అనేవి పడతాయి అనమాట. ఇక్కడ ఎక్స్ట్రా జాయింట్స్ వేస్తున్నాను, క్లియర్ గా చూడండి. ఇలా 4 సైడ్స్ కూడా వేసుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్ కి కూడా 4 సైడ్స్ ఉంటాయి కదా, ఇలా జాయింట్స్ వేసుకోవాలి.
ఇప్పుడు మనం వేసిన జాయింట్స్ ఏమి బయటికి కనిపించవన్నమాట. సైడ్ మన ఖర్చుల్లోకి వెళ్తాయండి ఈ జాయింట్స్ అనేవి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా జాయింట్స్ పడతాయి అన్నమాట. ఇది కూడా సేమ్ అంతే, 4 సైడ్స్ కూడా జాయింట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ రైట్ సైడ్ రెండు పై వైపుని పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా లోనికి టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. మీకు కటింగ్ వీడియోలో హ్యాండ్స్కి లోతు తీయడం మీకు చూపించలేదు కదా, మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ లోతు తీసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇక్కడ సెంటర్లో ఒక టక్స్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్కి లోతు ఎలా తీయాలో చూద్దాము. ఇప్పుడు హ్యాండ్స్ రెండు రైట్ సైడ్ పై వైపుని పెట్టుకోవాలండి. ఇక్కడ సెంటర్లో ఒక మార్క్ చేసుకొని, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు కర్వ్ తిప్పుకొని కట్ చేసుకోవాలన్నమాట. మనం లోతు ఎటువైపు తీసామో అక్కడ ఒక చిన్న టక్స్ ఇస్తే మనకు గుర్తుగా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కూడా చుట్టూ అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ రెండు ఒకే వైపుకుని పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేస్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ వెడల్పులో ఒక క్లాత్ తీసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకోవడానికి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోనకి ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్టిచ్ అనేది విప్పేయాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ వైపున డాట్స్ వేయడానికి ఇలా ఫోల్డ్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా, 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని దీనిలో ఒక హాఫ్కి ఇలా మార్క్ చేసుకొని ఒక 4 ఇంచెస్ లెంత్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్కి ఇలా అటాచ్ చేసుకోవాలి.
మళ్ళీ ఇలా రివర్స్ తిప్పుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలన్నమాట, ఫోల్డ్ చేసుకుని. నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం లోతు కట్ చేసాం కదా, అది ఫ్రంట్ పార్ట్ వైపున రావాలన్నమాట. ఇలా 2 సైడ్స్ కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు లాగి కుట్టకుండా నార్మల్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట, లేకపోతే సాగిపోతుందండి బ్లౌజ్ అనేది. ఇప్పుడు బ్లౌజ్ అంతా కంప్లీట్ అయింది కదా, సైడ్లో ఫిట్టింగ్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం మనం కటింగ్ వీడియోలో ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అలా మీకు అర్థం కాకపోతే మన ఆది బ్లౌజ్లో నడుము లూజు 30 ఇంచెస్ వచ్చింది కదా, దాన్ని 4th పార్ట్ చేసుకోవాలన్నమాట. డివైడ్ చేసుకుంటే 7.5 ఇంచెస్ వస్తుంది. 7.5 ఇంచెస్ వస్తుంది. ఆ 7.5 ఇంచ్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అలా మార్క్ చేసుకోవాలన్నమాట. అలానే ఆమ్ రౌండ్ దగ్గర ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని కింద వరకు స్టిచ్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ అనేది ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని సైడ్లో నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ అలానే సెకండ్ హ్యాండ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇలా 3 కుట్లు అనేది వేసుకోవాలండి సైడ్లో. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఓల్డ్ బ్లౌజ్ పెట్టి మొత్తం చూసుకోవాలన్నమాట. నడుము చెక్ చేసుకోవాలి ఒకసారి, కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందా లేదా అని ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది నాకు. ఇలా బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఓవర్లాక్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇప్పుడు హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఇప్పుడు దానికోసం మిగిలిన క్లాత్లో ఒక 4 ఇంచెస్ వెడల్పు 4 ఇంచెస్ హైట్లో వెడల్పు తీసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారా, బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.